ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీ, ఎక్కడికి వెళ్తున్నావు? కొత్తగా అడుగుతున్నావు ఏంటి? ఆఫీస్లో చాలా పనులున్నాయి. ఈ ఇంట్లో జరుగుతున్న గొడవల వల్ల వెళ్ళలేకపోయాను కదా. ఆఫీస్ పని చూసుకుంటాను. ఏం మాట్లాడుతున్నారండి? ఇంట్లో పరిస్థితులు ఇలా ఉంటే మీ పాటికి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతే మావయ్య గారు అత్తయ్య గారు ఏమనుకుంటారు? ఇంట్లో ఉండి నన్ను చేయమంటావు? ఇంట్లో పరిస్థితులు నాకు తెలుస్తున్నాయి, కానీ ఇలాంటి గొడవల మధ్య ఎటూ మాట్లాడడానికి లేదు. ఇదంతా చూస్తూ నేను ఉండలేను. ఒకవేళ నేను రెస్పాండ్ అయినా ఎవరేమనుకుంటారో అన్న టెన్షన్. అందుకే ఏ గొడవ లేకుండా ఆఫీస్కి వెళ్తున్నాను. అర్థమైందా? అరే, మీరు అలా చేయడం తప్పండి. పరిస్థితులు బాగున్నప్పుడు మీరుండి పరిస్థితులు బాగాలేనప్పుడు మీరు వెళ్ళిపోతే మీ గురించి తప్పుగా అనుకుంటారు. కాబట్టి మీరు వెళ్ళడానికి వీల్లేదు. అర్థమైందా? సరే, వెళ్ళొద్దు అంటున్నావు. మరి ఇంట్లో ఉండి ఏం చేయాలి? ఇంట్లో కూర్చుంటే నాకు బోర్ కొడుతుంది. ఇక్కడ ఎవరితో మాట్లాడడానికి లేదు. ఓకే, ఇంట్లో ఉండి కూడా ఒకరికొకరు శత్రువుల్లా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు. అసలు ఇల్లు ఇలా ఉంటే ఎవడికి ఉండబుద్ధి అవుతుంది ఇంట్లో? చిన్నపిల్లలా చేస్తారు మీరు ఒక్కోసారి. సరే, మీకు టైంపాస్ కావాలి అంతే కదా? అవును. సరదాగా సినిమాకి కానీ ఎక్కడికైనా వెళ్దామా ఇద్దరం? మీకేమైనా పిచ్చా? ఇంట్లోనే ఉండమంటుంటే? ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది శ్రీమతి గారు? ఈరోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరి మూడ్ని మార్చడానికి ఇదొక అవకాశంగా తీసుకుంటాను. ఈయనతో ఎంటర్టైన్మెంట్ సృష్టిస్తాను. అవునా? సరే అయితే నాతో పాటు వంటింట్లోకి రండి శ్రీవారు. ఏంటి, వంటింట్లోకా? అవును, నాతో పాటు మీరు కూడా వంటింట్లోకి వచ్చి నాకు వంట చేయడంలో హెల్ప్ చేయండి. ఏంటి, నేను వంట పనుల్లో హెల్ప్ చేయాలా? అవును, భార్యాభర్తలు సగం సగం అంటారు కదా. భార్య వడ్డిస్తే భర్త తినడమేనా? వంట చేస్తుంటే సహాయం చేయాలన్న ఆలోచన కూడా రాదా మీ మగవాళ్ళకి? ముందు రండి, నాతో మీరు రండి. పదండి. రా శ్రీ. అత్తయ్య, ఈరోజు మీరు వంట చేయక్కర్లేదు, రెస్ట్ తీసుకోండి. అదేంటమ్మా? ఈరోజు నేను మా శ్రీవారు ఇద్దరం కలిసి వంట చేస్తాం. అదేంటమ్మా, మగపిల్లాడు తను వంట చేయడం ఏంటి? నేనున్నాను కదా. ఏంటత్తయ్య, మగపిల్లాడైతే వంట చేయకూడదా? ఆడపిల్లంటే లోకవా మీకు? నేనైతే చేయాలి, మీ కొడుకైతే చేయకూడదా? మీరు ముందు పక్కకు తప్పుకోండి. ఈరోజు మా శ్రీవారు నా కోసం నాతో కలిసి వంట చేస్తారు. అసలే బోర్ కొడుతుందంట ఆయనకి. మీరండి, మీ బోర్ నేను పోగొడతాను. వేద కావాలని శ్రీని తీసుకొచ్చి ఆట పట్టిస్తుందని నాకు అర్థమైంది. సరే అయితే మీరిద్దరూ అంతలా అనుకొని వస్తే నేను చేసేదే ఉంది. మీరు చేయండి, నేను చూస్తూ ఉంటాను. రండి శ్రీవారు, నేను సాంబార్కి ముక్కలు తరుగుతాను, మీరు ఉల్లిపాయలు కట్ చేయండి. సరే అయితే ఇవ్వు. అనవసరంగా బోర్ కొడుతుందని చెప్పాను. ఆడేసుకుంటుంది నాతో. తిక్క కుదిరింది ఈయనకి. పెళ్ళాంతో సరదాగా మాట్లాడమే కాదు, పనులు చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆడదాని కష్టమంటే ఏంటో.
అయ్యయ్యో హే మంట. కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. మా శ్రీవారు నా కోసం ఎంత కష్టపడుతున్నారో. అయ్యో 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 ఏంట్రా ఇది? నీకు ఉల్లిపాయలు కట్ చేసే కర్మేంట్రా? ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా. ఎరా అల్లుడు, నన్ను పిలిస్తే నేను టకా అని కోసిచ్చేదాన్ని కదా. నీకెందుకురా ఇంత కష్టం? మీరు ఆగండి పిన్ని గారు. భార్యలో భర్త సగభాగం అవునో కాదో మీ అబ్బాయిని అడగండి. చెప్పండి. ఆ, అవును. వాడేదో అలా అన్నంత మాత్రాన ఈ పనులన్నీ వాడెందుకు చెయ్యాలి? వాడు మహారాజు. ఆహా, మరి మీ మనవడు మగ మహారాజైతే మేమంతా పనికిరాని వాళ్ళమా? చెప్పండి. అదేంటమ్మా అలా అంటావ్? మరి ఇంకెలా అనాలి బామ్మ? మీ అబ్బాయి మహారాజైతే నేను మహారాణిని. ఏమండి? ఆ, అవును. రండి మావయ్య, మీరే న్యాయం చెప్పండి. భార్య భర్తలో సగభాగం అవునా కాదా? అవును, భార్య భర్తలో సగభాగమే. అంతేకాదు, భార్య భర్తలు అన్నాక ఇలాగే కలిసి పనిచేసుకోవాలి. అప్పుడే ఒకళ్ళ విలువ ఒకళ్ళకి బాగా తెలుస్తుంది. పర్ఫెక్ట్ గా చెప్పారు మావయ్య, మీరు సూపర్. అందుకే నేను అంటాను, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలిపేమున్నది. సడన్ గా ఏమైంది వీళ్ళకి? వీళ్ళ కాపురం తీసుకొచ్చి వంటగదిలో పెట్టారు. వీళ్ళ మొహాలు మండ. ఇలాంటి పరిస్థితి వచ్చిందేంట్రా భగవంతుడా? ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు. పార్వతి, నువ్వు వెళ్ళి రిషిని తీసుకురావా? సరేనండి. మీరెందుకులేండి అత్తయ్య, శ్రీ వెళ్ళి తీసుకొస్తాడు. శ్రీ వెళ్ళి తీసుకురా. రిషి ఎందుకు? కాలు నొప్పితో ఉన్నోడిని కూడా వంట చేయమంటారా ఏంటి? నా మొహం మండ. ఎంతసేపని గదిలో ఉంటాడు భాగ్యం? కొంచెం మనుషులతో కలిస్తే మూడ్ చేంజ్ అవుద్దని రమ్మంటున్నాను. శ్రీ, నువ్వు వెళ్ళమ్మా. అలా చూస్తుండకపోతే మీరు వచ్చి సాయం చేయొచ్చుగా. నా కొడుకేం కర్మ పట్టింది పార్వతి? నువ్వు ఉన్నావుగా చేయడానికి, చెయ్యి. బాగా చెప్పావే అమ్మా. ఏదో సరదాగా అందులే భాగ్యం. బాగానే చెప్పారు. జాగ్రత్త, కూర్చో. శ్రీ, ఆనియన్స్ కట్ చేద్దురా. రా ఎళ్ళు. అత్తయ్య, మీరు వెళ్ళండి. వావ్, కిచెన్ ఫెస్టివల్ జరుగుతున్నట్లుంది డాడ్. అలాంటిది రిషి, నువ్వు కూడా రేపొద్దున పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలంటే ఎలా ఉండాలో శ్రీ వేదాలను చూసి నేర్చుకో. నువ్వు వీణ ఆడుతూ పాడుతూ సంతోషంగా కలిసిమెలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటే ఎలాంటి సమస్యలు రావు. ఎలాగో పంతులు గారు వచ్చి ముహూర్తం పెడతానన్నారు. మనం అనుకున్నట్టుగానే వీళ్ళ పెళ్లి జరిపించేస్తే వీళ్ళ మధ్య అన్యోన్యత దానంతటా అదే వస్తుంది. అప్పుడంతా సర్దుకుంటుంది. అల్లుడు, ఆ వీణని తీసుకొస్తే ఇద్దరూ వంట చేసేవాళ్ళు కదా. పిలిచాను, తనకు అనీజీగా ఉందని చెప్పింది. ఓకే ఓకే, వచ్చుంటే తనకు కూడా కొంచెం రిలీఫ్ అనిపించేది. పని తప్పించుకోవడానికి ప్లాన్ వేసి ఉంటుంది. అలా అనకు భాగ్యం. వీణకి వంట చేయటం అంటే చాలా ఇష్టం. తను పని చేసే రకమే కానీ తప్పించుకునే రకం కాదు. భాగ్యం కొంచెం శాంతం. వీడొకడు, నా అన్నయ్య గాడికి ఎంతసేపు నా మొహమే కనిపిస్తుంది. వీడి మొహం మండా. రిషి, ఎందుకైనా మంచిది నువ్వు కూడా కుకింగ్ నేర్చుకో. రేపు వీణ కోపంతో వంట చేయలేదనుకో, నువ్వు ఇబ్బంది పడతావు. కరెక్టే వదినా, అసలే తనకి ముక్కు మీద కోపం ఉంటుంది. నేను ప్రిపేర్డ్గా ఉండడమే కరెక్ట్. రే, నువ్వు మాత్రం ఈ వంట గింట చేయకు, నేను అస్సలు ఒప్పుకోను. పెళ్ళయ్యాక అలా అంటే కుదరదులే బామ్మ. ఇదిగో వేద ఇప్పుడు
నాతో చేయిస్తుంది కదా. జనరేషన్ చేంజ్ అయింది బామ్మ, ఫ్రెండ్లీగా ఉండాల్సిందే. పదా అత్తయ్య, మావయ్య, మీరందరూ వెళ్ళండి, మేము వంట చేసి పిలుస్తాం. ఓకే. సరే. రిషి పద. ఆ. జాగ్రత్త జాగ్రత్త. నెమ్మది. నా శ్రీవారికి నేనంటే ఎంత ప్రేమో చెప్పగానే ఏ పనైనా చేస్తారు నా కోసం. టైం పాస్ కావట్లేదంటే ఇలాంటి శిక్ష వేస్తావు కదా. ఇది న్యాయమా? దీనికి బదులుగా నాకు ఏదో ఒకటి ఇవ్వాలి. కావాలంటే ఇంకో బొగ్గు గిల్లుతా, అంతకు మించి ఇంకేమివ్వను. వా, చేయండి ఫస్ట్. పార్వతి, హలో. అక్క, ఏంటి పార్వతి, ఈరోజు నీ గొంతు వింటుంటే చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తోంది. సంతోషం అంటే పూర్తిగా సంతోషం అని చెప్పలేను, కానీ సమస్యల్లోంచి కొద్ది కొద్దిగా బయటపడినట్టు అనిపిస్తుందక్క. వీణ కూడా తల్లి తండ్రి లేని పిల్ల, అలాగే రిషి కూడా ఇంట్లో ఆఖరివాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ పెళ్లి వైభవంగా చేయాలి. పంతులు గారిని కూడా రమ్మని చెప్పాను. ముహూర్తాలు పెట్టిద్దాం అనుకుంటున్నానక్క. చాలా సంతోషం పార్వతి. ఏటికి ఎదురెదుతున్నా నీ నిర్ణయాన్ని, నీ నమ్మకాన్ని నేను మెచ్చుకుంటున్నాను. నువ్వు చెప్పేది వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది పార్వతి. నువ్వు ఇలాగే ధైర్యంగా ముందుకెళ్తూ ఆ కుటుంబాన్ని దగ్గర చేస్తావు. నేననుకున్నట్టుగానే వాళ్ళిద్దరి పెళ్లి జరిగితే వీణకి మనం తగిన న్యాయం చేసినట్టే. అవునక్క, ఖచ్చితంగా నేను ఎన్ని ఆటంకాలొచ్చినా ఎదురెళ్ళి పెళ్లి చేస్తాను. మంచిది పార్వతి, ఉంటాను. కార్తీక్, నాకేం చెప్పొద్దమ్మా, నాకు మొత్తం అర్థమైంది. నేను ఆవేశపడ్డానికి ఇదివరకటి కార్తీక్ని కాదు. నేనేం ఫీల్ అవ్వటం లేదు, పరిస్థితిని అర్థం చేసుకోగలను. నాది కాదు అనుకున్న దాని మీద నేను అమ్మకు మాటిచ్చిన రోజే ఆస్వదలేసుకున్నాను. మనం ఎంత ప్రయత్నించినా జరగాల్సిందే జరుగుతుందని నా అనుభవం నాకు నేర్పింది. పంతులు గారు, విషయం మీకింతకుముందు ఫోన్లో చెప్పిందే. మా వీణా రిషి పెళ్లికి మంచి ముహూర్తం ఎప్పుడుందో చూసి మీ చేతుల మీదుగా ముహూర్తం ఖాయం చేయండి. పంతులు గారు, మంచి ముహూర్తం చూడండి. ఈసారి లేట్ అయినా పర్వాలేదు కానీ పెళ్లి మాత్రం ఆగకుండా జరగాలి. అలాగేనండి, దివ్యమైన ముహూర్తం పెడతాను.
సరిగ్గా వారం తర్వాత శనివారం నాడు శ్రీనివాసుని అనుగ్రహంతో మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు పెళ్లి చేస్తే ఆ దంపతులు ఇరువురు సంతోషంగా ఉంటారు. మంచిది పంతులు గారు, మీరు చెప్పినట్టుగానే ఆ ముహూర్తానికే పెళ్లి జరిపిద్దాం. మీరు పెళ్లికి కావలసిన లిస్టు రాసివ్వండి. అలాగేనమ్మా, నేను రాసి పంపుతాను. వెళ్ళొస్తానమ్మా. పంతులు గారు ఒక్క నిమిషం. ఆ, శ్రీ తీసుకోండి. వస్తానండి. నమస్కారం. శ్రీ, రిషిని తీసుకురా. వేద, నువ్వు వెళ్ళి వీణని తీసుకురావా? గో. దీని మొహం మండ, ఇది నా కూతుర్ని కాదని ఈ పెళ్లి ఎలా చేస్తుందో, వీణ ఎలా ఈ ఇంటి కోడలవుతుందో చూస్తాను. దీని ఇష్టారాజ్యం అన్నట్టు పెళ్లి చేస్తుంది పార్వతి. సరస్వతి ఎక్కడో ఉండి పెత్తనం మొత్తం పార్వతికిచ్చింది. చివరికి నా కొడుకు కూడా దీని మాట వింటున్నాడు. ఇలాంటి పరిస్థితి వచ్చిందేంట్రా భగవంతుడా! ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు. గతం గతహ అన్నారు. తప్పులు చేయని మనిషంటూ ఉండడు. కాబట్టి తప్పుల్ని క్షమించేసి భవిష్యత్తుని మనంతట మనమే దిద్దుకోవడం విఘ్నత అనిపించుకుంటుంది. కాబట్టి జరిగిపోయిన దాని గురించి ఇకిద్దరూ తలుచుకోవద్దు. ముందు ముందు మీ జీవితం సంతోషంగా ఉండాలన్నదే మా అందరి కోరిక. అవునంటారా కాదంటారా? పార్వతి, నువ్వు తీసుకుంది మంచి నిర్ణయమే కాబట్టి అంతా మంచి జరుగుతుంది. పంతులు గారు కూడా మంచి ముహూర్తం శుభముహూర్తం అన్నారు కాబట్టి ఇంకా ఘనంగా పెళ్లి చేయటమే. రేయ్, ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. మీరిద్దరూ కలిసి చక్కటి జీవితాన్ని ఏర్పరచుకుంటేనే మా అందరికీ సంతోషం. గుర్తుంచుకోండి. ఈరోజు నిన్ని ఇంటి కోడలుగా మనసారా ఆశీర్వదించి చెప్తున్నాను. ఈ చీర కట్టుకొని పూలు పెట్టుకుని రామ్మా. వేద, వీణని తీసుకెళ్ళవా? పదవీణ, ఒక్క నిమిషం. వీణా, కట్టుకోమంటే అక్కడ పెట్టేసేవేంటి? ఆ చీర నేను కట్టుకోను. చీర నచ్చలేదా? కాదు. మరి ఈ పెళ్ళే నాకు నచ్చలేదు. ఈ పెళ్ళే నాకు నచ్చలేదు. పెళ్ళే నాకు నచ్చలేదు. పెళ్ళే నాకు నచ్చలేదు. అదేంటమ్మా, నీ ముందే ముహూర్తం కూడా పెట్టించాక ఇప్పుడు కాదంటావేంటి? మీ అందరూ మీ పెద్దరికంతో మాకేదో మంచి జరుగుతుందని ఆలోచించి ఈ పెళ్లి జరిపిస్తున్నారు. సంతోషమే. కానీ ఒక్క మాట చెప్పండి, మీలాగే నేను ఉంటానని ఎలా అనుకుంటున్నారు? మీ అంత ధైర్యం నాకెక్కడుంది? మీరందరూ ఒడ్డున ఉన్నవాళ్ళు. మునిగిపోయిందాన్ని, నష్టపోయిందాన్ని నేను. ఈ ఇంట్లో నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. కిడ్నాప్ జరిగిన తర్వాత
నాలో రకరకాల భయాలు అనుమానాలు కూడా మొదలైపోయాయి. అందుకే నా కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ పెళ్లి చేసుకుంటాను. ఏంటా కండిషన్? ఈ పెళ్లి చేసుకుంటే రిషి నాతో కాపురం చేశాక తర్వాత ఏ కారణమైనా చూపించి నన్ను మెడపట్టుకుని బయటికి గెంటేస్తే అప్పుడు నా గతేంటి? నేనే గంగలోనో దూకాలి. కొన్నాళ్ల పాటు రిషితో కాపురం చేసిన ఆడదానిగా నేను బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలి? నాకు అమ్మా నాన్న ఇద్దరూ లేరు. నా బావ దగ్గరికి వెళ్లే అవకాశం కూడా లేదు. అలాంటప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గముందా? అలా మాట్లాడతావేంటి వీణా? నీకు మేమందరం ఉన్నాం కదా. అందరూ ఉండగానే కిడ్నాప్ కూడా జరిగింది కదా. నా భవిష్యత్తుకి భద్రత కావాలి. ఈ ఇంట్లో నాకు ఒక హక్కు ఉండాలి. ఏంటి వీణా ఇది? మళ్ళీ కొత్తగా ఏదో మాట్లాడుతున్నావు? కొత్తగా ఆలోచించాల్సిన పరిస్థితి మీ ఇంట్లోనే నాకేర్పడింది. మీకిద్దరు కొడుకులున్నారు. సో మీ ఇద్దరు కొడుకులే మీకు వారసులు కాబట్టి మీ కోట్ల ఆస్తిలో సగభాగాన్ని నా పేరు మీద రాసివ్వాలి. ఇదే నా కండిషన్. నేను వెంటనే లాయర్ గారితో మాట్లాడి వీణ కోరినట్టుగానే ఆస్తి పత్రాల్ని జాయింట్ అకౌంట్ పేరు మీద వీణ రిషికి సమానమైన హక్కు కల్పించేలా పేపర్ సిద్ధం చేయించిన తర్వాత తీసుకొచ్చి నీకే ఇస్తాను. సరస్వతి అక్క ఏ మార్పు అయితే ఆయనలో రావాలనుకుందో ఆ మార్పు క్రమంగా వస్తున్నట్టు నాకు అనిపిస్తోంది.